స్వతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు మదనపల్లికి కూడా వచ్చారు. అంతేకాదు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి చెప్పారు కలకత్తాలో ఏఐసిసి సమావేశంలో జనగణమన పాడుతూ ఉంటే రవి అని పిలిచి, ఇది కాదు ఈ పాట సరిగ్గా రావటం లేదు, మదనపల్లిలో బీసెంట్ అని ఒక ఆయన ఉన్నాడు, యానీ మళ్ళా వాళ్ళ హస్బెండ్ బీసెంట్, అక్కడ ఒక కాలేజ్ ఉంది, నేను కూడా చూశాను, నువ్వు వెళ్ళు, అక్కడ అన్నిటికీ లయ ప్రాసాన్ని కుదిరిస్తారు రవి అని అంటే ఆయన అడిగాడు మదనపల్లి ఎక్కడ అని. నువ్వు బెంగళూరు పో, అక్కడ నుంచి ఒక ట్యాక్సీ తీసుకో, ట్యాక్సీలో మదనపల్లికి పో, అక్కడ బీసెంట్ కాలేజ్ అంటే ఎవరైనా చెప్తారు అని మహాత్మా గాంధీ గారు అందరి సమక్షంలో, జవహర్లాల్ నెహ్రూ గారు అందరి సమక్షంలో స్వతంత్రం రాకముందు చెప్పారు. ఆయన మాట ప్రకారంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి చిన్న మోటార్ కార్లో యానీ బీసెంట్ కాలేజీకి వచ్చి అక్కడ వాళ్ళకి గాంధీ గారు చెప్పారు, జాబ్ మీకు కూడా రాశారంటే రాశారన్న. అప్పుడు వాళ్ళు 2 రోజులు కూర్చొని యానీ యానమ్మ అంటారు ఆమెని, యానీ భార్య, భర్త బీసెంటు ఇద్దరు కలిసి లయప్రాస కుదిరించి జాతీయ గీతాన్ని పాడినటువంటి ఊరి మదనపల్లి. భారతదేశ స్వతంత్ర చరిత్రలో దీనికి మదనపల్లికి ఒక గొప్ప అధ్యాయం ఉంది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగం రాసుకోవాల్సి వచ్చింది. గాంధీ గారు నెహ్రూ గారికి చెప్పారు, మన భారత రాజ్యాంగాన్ని, ఎంతోమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ వల్ల కాదు పని, అంబేద్కర్ చేత రాయించండి అని చెప్పారట. నెహ్రూ గారు అంబేద్కర్ భార్యకు చెప్పారు. ఒకరోజు అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు ఆయన్ని ఈ రిజర్వేషన్లు, ఈ సమానత్వం, పత్రికా స్వేచ్ఛ, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పెట్టారు ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు. అప్పుడు అంబేద్కర్ గారు అలిగి 5 లైన్లలో ఒక జాబు అప్పటి ప్రధానమంత్రి గారికి పంపించారు. నేను ఈ భారత రాజ్యాంగాన్ని నేను రాయలేను, నా వల్ల కాదు అని. అంబేద్కర్ గారి భార్య సవిత అంబేద్కర్ గారు ఆయన నెహ్రూ గారి ఇంటికి వెళ్ళి జాబు పోగానే ఏమ్మా వచ్చావని ఇంగ్లీష్లో అడిగాడు. అంబేద్కర్ గారు రాజీనామా అనగానే లేచి తీసుకొని చదివి అక్కడికక్కడికే చించేశాడు. చించిన తర్వాత ఇది నా కూర్చోండమ్మా అని చెప్పి, ఇది నా ఆలోచన కాదు, ఇది మహాత్మా గాంధీ గారి ఆలోచన, వీళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు కానీ ఆయనకున్న మేధస్సు ఎవరికి లేదని ఆయన చెప్పాడు, నేను దాన్ని ఫాలో అవుతున్నానని చెప్పాడు. ఈరోజు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే దాదాపు 300 దేశాలుంటే 300 దేశాల్లో అగ్రగామి. ఎవరు దీనికి సమానంగా, భారత రాజ్యాంగానికి సమానంగా ఎవరు ఎక్కడా లేదు. అమెరికాలో లేదు, మరి చైనాలోనూ లేదు, రష్యాలోనూ లేదు, బ్రిటన్లోనూ లేదు, జర్మనీలోనూ లేదు, ఎక్కడా లేనటువంటి భారత రాజ్యాంగం మరి ఇటువంటిది ఎక్కడా లేదని ప్రపంచంలో ఉన్న మేధావులు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి భారత రాజ్యాంగాన్ని చదువు లేనటువంటి మోడీ గారు ప్రతిరోజు దినానికి 3-4 సార్లు గుడ్డలు మారుస్తారు, చక్కగా మాట్లాడతారు, చక్కగా తిడతారే కానీ ఆయనకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ బుద్ధిగా రాదు, ఏబిసిడీలు కూడా రాయలేడు ఆయన. ఇది వాస్తవం. ఆయన చదువుకున్నది బిఏ కాదు, అబద్ధం. 4వ తరగతి చదువుకున్నాడు. ఏదో
ఏదో వచ్చేసాడు ప్రధానమంత్రిగా. భారత రాజ్యాంగాన్ని గురించి ఆయనకి ఏమీ తెలియదు. ఆయన పక్కనే ఒక పొట్ట ఆయన ఉంటాడు, ఆయన అమిత్ షా. ఆయన ఏం చదువుకున్నాడు ఆయనకే తెలుసు, నాకైతే తెలియదు. వీళ్ళిద్దరు కలిసి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలనుకుంటున్నారు. అందుకొరకే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. మరి రేపు రాబోయేటువంటి గడ్డు రోజులు భారతదేశానికి తెలియదు. అందుకే నేను ఈరోజు వచ్చాను మధ్యాహ్నం అయినా కూడా. చాలా గడ్డు రోజులు. జూలై నెల జూలై దాటిపోతా ఉంది. ఆగస్ట్ అనేది సంక్షోభంలో ఉంది రాజ్యాంగం. నేను చెప్తున్నాను, ఆ రోజు సమతుల్యతను పాటించాడు అంబేద్కర్ గారు. 540 చిల్లర అని పెట్టాడు సీట్లు. ఎందుకు పెట్టాడు అవసరం ఏమొచ్చింది? మరి ఆ రోజు ఆయన ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే దాన్ని సమతుల్యతను పట్టుకొచ్చాడు. ఇక్కడ ఇన్ని సీట్లు, అక్కడ అన్ని సీట్లు ఉంటేనే భారతదేశంగా ముందుకు వెళ్తుందని ఆయన పెట్టాడు. దాన్ని వీళ్ళు మార్చాలనుకుంటున్నారు. 500 సీట్లు ఉత్తర భారతదేశంలో, 300 సీట్లు దక్షిణ భారతదేశంలో. దీనివల్ల నష్టం భారతదేశానికి. ఎందుకు, ఎట్లా? ఇప్పుడు మనకు తెలంగాణ, ఆంధ్ర ఎందుకు డివైడ్ అయింది? ఎవరెవరో వాళ్ళపైన వీళ్ళపైన చెప్తారు, అది కాదు. ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఎక్కువ, తెలంగాణలో తక్కువ. ఇక్కడ అధికారాలు ఎక్కువ. ఈ అధికారాలతోటే తెలంగాణ వాళ్ళని శాసించడం జరిగింది. వాళ్ళు ఆ అధికారాన్ని ధిక్కరించారు. ఆ సమతుల్యత లేక అధికారం అంతా ఈ పక్కనే ఉండింది, ఆ పక్క పోలేదు. కారణం సంఖ్య ఆధారం. అదేవిధంగానే ఉత్తర భారతదేశంలో 500 సీట్లు పోయి మనకు 300 సీట్లు లోపు వస్తే మనం వాళ్ళ ముందు పలసన అయిపోతాం. అధికారం అంతా అట్టెళ్ళిపోద్ది. దానివల్ల తెలంగాణ, ఆంధ్ర ఎలా డివైడ్ అయిందో అలా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా 10-15 సంవత్సరాల్లో జరగడం ఖాయం. దీని కొరగా భారతదేశం ఈరోజు భారత రాజ్యాంగం సంక్షోభంలో ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం 150 కోట్ల మంది ప్రజలపైన ఉందని తెలియజేస్తూ, ఈ సంక్షోభ సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా కృషి చేస్తుంది. ముందు నేను మొన్న ఖర్గే గారిని కలిస్తే, మా అధ్యక్షుడిని కలిస్తే, ముందు రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం అన్నాడు. మొన్న వెళితే నేను ఎప్పుడు చూడలేదు, ఢిల్లీలో వేల మంది వచ్చేసి ఉన్నారు. ఒకరికొకరు తెలీదు, ఆయన ఎవరు, ఈయన ఎవరో తెలీదు. ఒక సైలెంట్ రెవల్యూషన్ నడుస్తూ ఉంది భారతదేశంలో. ఎందుకు? నిరుద్యోగం, విద్యార్థుల్లో అసంతృప్తి, నిరుద్యోగుల్లో అసంతృప్తి, నిరుపేదల్లో అసంతృప్తి, ప్రతి దగ్గర అసంతృప్తి. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. ఒకప్పుడు 60 రూపాయలు ఉన్న డీజిల్ పెట్రోల్ 120 రూపాయల దగ్గరకు వచ్చేసింది. మరి 175 రూపాయలు ఉన్నటువంటి యూరియా కట్ట 1000 రూపాయలు అయిపోయింది. 370 రూపాయలు ఉన్న గ్యాస్ ఈరోజు 1000 రూపాయలు దాటేసింది. మరి రైతులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు. ఉద్యోగం వస్తుందని ఎవరైనా చెప్పగలరా? మదనపల్లిలో ఒక్కరికన్నా ఉద్యోగం వస్తుంది రాబోయే 1 సంవత్సరంలోని చెప్పలేనటువంటి పరిస్థితి. చదువుకొని కూడా ఏం ప్రయోజనం? ఈ పరిస్థితుల్లో తెలియని, చదువు లేనటువంటి మన అమిత్ షా గారు, చదువు అసలు ఏమీ తెలియనటువంటి మోడీ గారు గొప్ప ప్రయత్నం జరుపుతున్నారు. ఇది ఒక పెద్ద విష ప్రయోగం. దీనివల్ల భారతదేశానికి నష్టం 150 కోట్ల. ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రతిష్ట రాజ్యాంగ పరంగా ఎక్కడో ఉంది మన ప్రతిష్ట. అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం, మహాత్మా గాంధీ, నెహ్రూ గారు రాయించినటువంటి రాజ్యాంగం ఈరోజు సంక్షోభ దిశలో ఉందని తెలియజేస్తూ, రెండవ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పక తప్పదు. ఇది 2 కుటుంబాలు పరిపాలిస్తున్నాయి. 2 కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబం పరిపాలించటం లేదు. 2 కుటుంబాలు. ఒకటి చంద్రబాబు నాయుడు
దాదాపు రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించబోతున్నాడు. వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసింది. మొత్తం కలుపుకుంటే 19 + 11 30 సంవత్సరాలు. దాదాపు 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2 కుటుంబాలు పరిపాలించడం గమనార్హం. ఏం సాధించాం దీనివల్ల? నేను ఎక్కువ లోతుకు పోవటం లేదు, కానీ పైనే చెప్తున్నా. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. ఎవరు చేశారు ఈ 10 లక్షల కోట్ల రూపాయలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది ఈరోజు. ఎవరు 10 లక్షల కోట్లకి ఎవరు కారణం? మరి పాదయాత్రలు చేశారు, సంతోషం. పాదయాత్రలు అవసరం కూడా. మరి ప్రతి అడుక్కి ₹1 కోటి తక్కువ లేకుండా సంపాదించారు. ఈ పక్క కానీ ఆ పక్క కానీ ఏమీ లేనోళ్లే కదా. మరి రెడ్డి సాహిబ్ కన్నా ఏదన్నా ఉంది, ఒక కనీసం కొట్టమన్నా ఇదిగో ఉంది, అదో కారు ఇది ఉంది. వాళ్ళకి అది లేనోళ్ళు కదా. ఈరోజు ఈ పక్క చూస్తే బిలియన్లు, ఆ పక్క చూస్తే మిలియన్లు. ప్రతి అడుక్కు డబ్బు సంపాదించారు పాదయాత్రల వల్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిగ్గా లేదు. నేను మొన్న అమలాపురంకి వెళ్ళాను, రాజమండ్రికి వెళ్ళాను, అక్కడ కాకినాడకి వెళ్ళాను, ఏలూరుకి వెళితే బలిజలు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, రావాలి అని. 20% ఉన్నటువంటి బలిజలు కావాలని కోరుకుంటున్నారు. ఈ పక్క 30 సంవత్సరాలు పరిపాలించిన 2 కుటుంబాలు కావాలంటున్నాయి. కనీసం ఒక్క రోజు కూడా అధికారం చూడని వాళ్ళు ఈ పక్క ఉన్నారు, బలిజలు, కాపులు. ఏమి వాళ్ళు ఒకసారి ముఖ్యమంత్రి అయితే నష్టమే ఉంది. మరి వాళ్ళకి ఛాన్స్ లేదు. తెలుగుదేశంలో ముఖ్యమంత్రి తెలుగుదేశంలో కాలేరు. మరి వాళ్ళు ఇంటింటికి తెలుగుదేశం అని వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు? ఈ బలిజలు, కాపులు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని వాళ్ళకి తెలిసిపోయింది ఈ పాటికే. అందుకని నిన్ననే ఆయన స్లోగన్ ఇచ్చాడు, ఇంటింటికి తెలుగుదేశం. అంతకుముందు వంటింటికి పోతుండింది, ఇప్పుడు ఇంటింటికి పోవడానికి. మరి ఇది ఉన్న విషయం. కాపులు ముఖ్యమంత్రి కాగలిగింది ఒకే ఒక్క పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. వైసీపీలో కాలేదు, టీడీపీలో కాలేదు, ఇంకే పార్టీలో కాలేదు. కావాల్సినంత పొలిటికల్ స్పేస్ కాంగ్రెస్లో ఉంది. నేను అందరినీ, కాపులు, బలిజలను నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. రండి, అవకాశాన్ని తీసుకోండి. రేపు రాబోయేది 29లో కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఢిల్లీలోను, ఆంధ్రప్రదేశ్లోను. మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాపుల వైపు నిలబడుతుంది, నిలబడేటట్టు చేస్తానని నేను మా చింతా మోహన్ గారు తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను. కాపులకు సపోర్ట్ అన్నారు కదా, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా నిలబడినప్పుడు కానీ మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? 30 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు 2 కుటుంబాల వల్ల. అంటే అప్పుడు మీకు తీసుకోవాలనిపించలేదు సార్? 2 కుటుంబాలు ఎక్కడ రానిచ్చినాయ్యా? రెడ్డి సాహెబ్ గారికి టికెటే రానిలే, జెండాలు మాత్రం ఆడ మిగిలిపోయినాయి. ఇది పరిస్థితి. అయితే మీ పార్టీలో ఉన్న మీ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా కాంగ్రెస్లోకి, ఇది వైసీపీలోకి కలిసి అన్నదమ్ములు కలిసి గడుస్తున్నారనేది వచ్చిన. మీరు చెప్పిన ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, వాళ్ళని ఎలా నమ్మాలి? వాళ్ళు ఎలా వాళ్ళ పరిస్థితి? ఆమె ఆరోగ్యం బాగలేకుండా ఉంది. ఆమె గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు సార్. ఆరోగ్యం గురించి కాదు సార్, పార్టీ గురించి ప్రస్తావిస్తున్నాం. మేము ఆరోగ్యం మాట్లాడారు సార్. మీరు చెప్పిన విధానంలోనే ఒకే కుటుంబంలో ఉండాలని చెప్తాం కదా. ఒక కుటుంబంలోనే ఉన్న, అంటే కాంగ్రెస్లో షర్మిలగా ఉన్నారు, వైసీపీలో వచ్చిన జగన్మోహన్ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఆస్తుల వివాదంలో దూరంగా ఉండి మళ్ళీ ఆస్తులు పంపకాలు ఓకే అయినారు, మళ్ళీ కలుస్తున్నారు అనేది అది వాస్తవమా కాదా? అది మీరేమి రెస్పాన్స్ అవుతారు ఒకవేళ కలిస్తే? నాకేం తెలీదు ఆ కుటుంబాల గురించి. నాకు తెలిసిందల్లా రాజశేఖర్ రెడ్డి నాకు ఆయన ఫ్రెండు. ఆయన హౌస్ సర్జన్గా నేను MBBSలో మొదటి సంవత్సరం